కరోనా వచ్చి జనాలు కనీసం ఎలాగున్నారో ఏంటని ఎవరైనా వచ్చారా? ఇది మాత్రం తీసే పని లేదు. నేను బతుకున్న నాళ్ళు నా చంద్రబాబు నాయుడుకే వేస్తాను నేను. అది కిరణ్ కుమార్ కాండి, రోసయ్య కాండి, అందరినీ చూసా. ఈ పరిపాలన ఎవడు చేయలేదు. మరి 3,000 వచ్చేది 4,000 ఎత్తుంది. ఏ కొడుకు ఎత్తాడు నెల వచ్చేటప్పటికి? అవునా కాదా? మాలాంటి వాళ్ళకి ఇప్పుడు నేనేం పని చేయట్లేదు. ఇంతకుముందు ఏదో పని చేసేదాన్ని, ఇప్పుడు చెప్పని అది చేసేదాన్ని. ఇప్పుడు మానే చేసానమ్మా దేవుడి దయ వల్ల. ఆ 4,000 పెన్షన్తో ఎట్టో గట్ట గడుపుకున్నా. పెద్దమ్మ, మరి మీలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, చేసుకోలేరు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచి ఇవ్వడం అనేది మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచనేనమ్మా. ఇంకా నాకన్నా ఇంకా ముసలోళ్ళు ఉన్నారు కదా, మరి కోడళ్ళు వాళ్ళు చూడరు కదమ్మా. ఇప్పుడు అన్ని రోజులు మనవి కాదు, ఒక వారం మంచిగా చూస్తారు. వాళ్ళు పెద్ద వయసు కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడతారు, వాళ్ళకి నచ్చదు. వాళ్ళు వయసు వాళ్ళు, వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళు ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి నచ్చక సరిగ్గా చూసి చూడక ఇసురుకుంటా ఉంటారు. వీళ్ళకి బాధేసి చెప్పిన మాట లేదని వీళ్ళకి బాధేసేసి వీళ్ళు తింటాం మానేస్తారు. అదే వాళ్ళకి ఆ డబ్బులు ఉన్నాయి అనుకో, ఏ టిఫినో ఏదో తిని ఏమితే నాకెందుకులే అని ధైర్యంగా ఉంటున్నారు. మరి నువ్వు అన్నట్టే నిజమే, ఈ రోజుల్లో కన్న వాళ్ళు కూడా కన్న బిడ్డలు కూడా చూసుకోవట్లేదు కదా. అవును, అది వాస్తవమే కదా. మరి ఈయన ప్రతి నెల 4,000 ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే అనిపిస్తుంది, కానీ మరి అవి ఏంటంటే ఇదంటే గవర్నమెంట్లో నుంచి తీసిస్తున్నారు, దేశం నష్టపోతుంది, ఉండ వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తున్నారు అని అంటున్నారు. ఉండే లేదు కాదు, ఏదో ఉండటానికి నేడు ఉండేవాళ్ళు, అసలు లేని వాళ్ళు కూడా ఉంటున్నారు. మరి ఏం చేస్తాం, మరి దేవుడు అట్టగా వాళ్ళని ఏర్పరిచాడు మా కోసం. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు దేశం అలాగుంది కదా, ఆయన తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. మంచి నిర్ణయమేనా? మరి గత 5 సంవత్సరాలు చూసారు కదా పెద్దమ్మ, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు పరిస్థితులు అప్పుడమ్మా, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు. మీకు ఏది నచ్చింది, ఇదా అదా? ఇదే నచ్చింది. ఇదే. గతంలో ఎలా వచ్చేది ఫంక్షన్ అనేది? మేమమ్మా అదేంటి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని ఆ ఫంక్షన్ వాళ్ళు పిలిచేదాకా ఉండి నానా బాధలు పడ్డాం. ఫస్ట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అలాగే ఇచ్చారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఇళ్ళకి వచ్చి ఇవ్వటం అలవాటు చేశారు కదమ్మా. అట్లాగే ఇంకే మనము టయానికి వెళ్ళకపోయామనుకో అక్కడ జనాలు పెరిగిపోతారు. ఎక్కడ ఏదంటే చంద్రబాబు నాయుడు ఇది ఉందో చూడండి, ఏదంటే గుడి దగ్గర బెత్లేవ్ నగర్ అంబేద్కర్ విగ్రహం ఉందా, అక్కడికి వెళ్ళి కూర్చొని వచ్చేవాళ్ళం అనమాట. ఆ పెన్షన్ తీసుకొని వచ్చేపాటికి అన్నం కూడా తినకుండా సాయంత్రం దాకా ఉండాల్సి వచ్చేది, ఒక్కోసారి మధ్యాహ్నం దాకా ఉండాల్సి వచ్చేది. మరి ఇప్పుడు వాలంటీర్స్ లేరు కదా పెద్దమ్మ, వాళ్ళు వచ్చేస్తున్నారా మీరు వెళ్తే? వాళ్ళే వచ్చేస్తున్నారమ్మా, ఇంటికి వచ్చి డోర్ కొట్టి కేకేసి ఇస్తున్నారు. ఎలా వాలంటీర్స్ లేరు కదా? ఆయన ఉన్నాడు కమ్మా విజయ్ గారు మా ఏరియాలో. ఇక్కడ పాండురంగడి స్వామి గుడి దగ్గర కొంతమంది వచ్చి కూర్చొని వేస్తారు. అంటే వాలంటీర్స్ కన్నా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే వచ్చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఇచ్చారు, వాళ్ళని తీసేశారు కదా. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు ఒకళ్ళు, కొంచెం ప్రాంతాలకు ఒకళ్ళు అలాగ కదా. ఈ కొమ్మరి ఏరియాలో ఉంది విజయ్ గారు అని ఆయన ఇటు నుంచి బండి వేసుకొని వెళ్తా దారే కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అక్కడికి వచ్చిన అందరు వచ్చి తీసుకుంటా ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానమా? నమ్మకం అభిమానం రెండు. ఎందుకు? అంతే, నమ్మకంగా పనిచేస్తాడు ఏదైనా కానీ. మరి చాలా చేశారు కమ్మా, ఈ ఒక్కటనే కాదు, చాలా చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారమ్మా. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? చెప్తాను, చంద్రబాబు పరిపాలన మంచిది, బాగానే ఉంది, చక్కగా చేస్తున్నాడు అంటాం. ఇంకా అంతకన్నా ఏమనలేముగా. రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా? రావచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ అనేది 4,000 చేస్తా అన్నారు కదండి. 4,000 మట్టి ఇచ్చారు. తీసుకున్న వాళ్ళకి ఎలా ఉండేదండి? 3,000. ఇంతవరకు బాగా పొద్దున్న వచ్చి వాలంటీర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సచివాలయం వాళ్ళు వస్తున్నారు. సెక్రటరీ 3,000 వికలాంగులకి 3,000 ఉన్న వాళ్ళకి 6,000 చేయడం, నార్మల్ గా పింఛన్ ఉన్న వాళ్ళకి 3,000 అనేది చేయడం అనేది పర్ఫెక్ట్ గా చేశారు. మటుకు పర్ఫెక్ట్ గా ఇచ్చారు. నేను వికలాంగుడిని, నాకు కనిపోయింది. ఆ గవర్నమెంట్ డాక్టర్ పర్సెంటేజ్ ఇలా కనిపోయినా కాలునైనా కనిపిస్తుంది కదా, చూపెట్టి దీని కూడా కాలు కూడా ఒకడే పర్సెంటేజ్ అది చూపెడుతున్నా కదా కూడా కనపడ
సర్టిఫికేట్ ఓకే, అది పర్సంటేజ్ అనేది అది చూస్తేనే అర్థమవుతుంది. మరి వాళ్ళ గవర్నమెంట్ డాక్టర్లు అలా చేస్తున్నారు. మరి నాకు పెన్షన్ మట్టుకు ఏది కూడా రాలా నాకు ఇంతవరకు. మీకంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి వస్తున్నాయి కదా. వాళ్ళేమో పలుకుబడి ఉన్న వాళ్ళను డబ్బులు పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి. అవి మీకంటే వర్క్ చేసుకోవాలంటే ఇబ్బంది. వర్క్ ఏం చేయలేను. ఇప్పుడు నడవలేక చూసి దిమ్మ పట్టుకొని ఉంటున్నాను. నుంచోలేక మానేస్తున్నారు. ఆ పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. పెట్టారు కదా స్పందన, ఇవన్నీ పెట్టారు కదా. సొంతరం వెళ్తే అక్కడ ఎవరు మనకు వస్తారు కోసం వెళ్తే అంటే పేపర్ పెడితే ఏదైనా రెక్టిఫై చేసి ఏదైనా చేస్తారని మళ్ళీ అక్కడ మళ్ళీ వెళ్తే మళ్ళీ పనికిరాదు అన్నారు. అది ఇక ఎందుకు లేదో కూర్చున్నాను నేను. వచ్చిన తర్వాత 4,000 తీసుకోవాలి. 4,000 తీసుకోవడం అక్కడ ఉంటాయో ఉండవు. అయ్యో, ఇది కూడా ఉంటుందో ఉండదు అంటారు. మరి ఇంటికి అవును చెప్పలేము. ఇప్పుడు నాకు 60 చెప్పాలకి 5-6 సంవత్సరాలు మేము బతుకునోడు కూడా సచ్చినోడు కూడా తెలియదుగా. 5 సంవత్సరాల లోపల బతుకుతామని గ్యారెంటీ లేదుగా మనకి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మీలాంటి వాళ్ళకి గుర్తించి లేదు బాసు. ఎన్ని రోజులు అయింది బాబాయ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అయింది మీరు? 2-3 సంవత్సరాల పైన అవుతుంది. రీసెంట్గా వెళ్ళలేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళారు? జగన్ ప్రభుత్వంలోనే వెళ్ళాం. పట్టించుకున్నారు, వచ్చారు. పర్సెంటేజ్ డాక్టర్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళకి పర్సెంటేజ్ ఇట్లా సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తున్నారు. పెద్దమ్మ మీ పేరు? నా పేరు బి విజయలక్ష్మి. ఎలా ఉంది పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. బానే ఉందా? ప్రజలకి మంచి చేస్తున్నట్టు పెన్షన్ వస్తుందా పెద్దమ్మ నీకు? ఎంత ఇస్తున్నారు? 4,000. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటున్నావా? వాలంటీర్స్ లేరు కదా? వాలంటీర్ ఇక్కడ పెట్టలేదమ్మా. వెళ్ళి గుడికాడికి వెళ్ళి రాళ్ళ వారి గుడికి వెళ్ళి ఆడికెళ్ళి తెచ్చుకుంటున్నావు. వచ్చిస్తున్నారంటగా ఇంటికి? లేదు రామాలయ గుడి దగ్గర బండోడే. గతంలో ఎలా ఉండేది ఫంక్షన్? గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది? ఎందుకు లేవా? నీకైతే ఏది నచ్చింది అదే ఇదా? పర్వాలేదు అనిపిస్తుంది. చూస్తున్నావు అయితే? మేము కూడా బయటకు వెళ్ళేవాళ్ళం కాదు, బస్సులలో ఏదో ఆ టీవీలో చూసేవాటం. మరి 4,000 చేయడం అనేది మీలాంటి వాళ్ళకి ఏదో ఒక అవసరాలకి పనికొస్తాయిగా. మందులకే అవుతాయి అమ్మా బోల్ డబ్బులు. మందులకే 3,500 వస్తాయి. 3,500 మందులకే సరిపోతున్నాయి. ఏదో పిల్లలు ఏమంటే ఏదో కొద్దిగా అట్ట సరిపెట్టుకోవడమే. మరి కనీసం అంటే ఏదో ఖర్చులకు వస్తున్నాయి ఇలా 4,000 ఇవ్వడం వల్ల. మందులకే చెల్లెళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళు సాయం చేస్తారు. నా పిల్లలు లేరు. మరి 7,000 ఇస్తా అన్నారు. 2 నెలలు కలిపి కూడా ఇచ్చారా? స్టార్టింగ్ లో 7,000 ఇచ్చారా? ఏదన్నా మాట ఇస్తే చంద్రబాబు నాయుడు మరి నిజంగానే మాట మీద నిలబడతాడా? మీకు తెలియాలి. మీరు చెప్పండి, నిలబడే మంచి అంటారా? ఇప్పుడు వరే పర్వాలేదు. ముందు మనం చెప్పలేము. ఇదివరకు వాలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇదివరకు వాలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చారు కదా వాలంటీర్లు. ఇప్పుడు మరి వాలంటీర్లు లేకపోయినా వేరే వాళ్ళు వచ్చి ఇస్తున్నారా? సచివాలయం వాళ్ళు వచ్చి ఇస్తున్నారు ఇంటికి? అక్కడ గుడికాడికి వెళ్ళాలి. గుడికాడికి వెళ్తే ఇస్తారు. ఇదివరకు ఏంటంటే మీలాంటి పెద్దవాళ్ళకి రోడ్డు మీద వెళ్ళి నుంచున్న వాళ్ళు ఏలుముద్ర పడేది కాదు, ఇబ్బంది. ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పర్వాలేదమ్మా, ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1వ తారీఖు పొద్దున్నే ఇచ్చాలి, అలాంటి ఇబ్బంది లేకుండా ముందే ఇస్తారు. ముందే ఇస్తున్నారు. పండగలు ఉన్నాయి అనుకో, ముందే ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పొద్దున్నే ఇచ్చేయాలి, 4,000 ఇచ్చేయాలి, ఏమి ఇబ్బంది పెట్టకుండా అని అంటున్నారు. 4,000 చేతికి అందుతున్నాయా? అందుతున్నాయి. ఇలాంటి పెద్దవాళ్ళని ఆదుకుంటున్నారు ఇక్కడ. ఆదుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానమా? అభిమానం ఉందా, నమ్మకం ఉందా? రెండు. ఏం చెప్తారు ఆయన గురించి? ప్రజెంట్ ఇప్పుడు రూలింగ్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఇసుక అనేది ఉండేది కాదు, అప్పుడు పనులు ఎలా ఉండే గతంలో, ఇప్పుడు పనులు ఎలా ఉంది? అంటే ఇసుక కొంచెం తక్కువ రేట్లకు వస్తుంది, పని బాగానే ఉంది. ఇదివరకు ఇసుక ఎంత ఉండేది బాబాయ్? టాటర్ ఇసుక 12,000 దాకా ఉండేది. 12,000 ఇప్పుడు 2,000-2,500 వస్తుంది. అట్లా ఇప్పుడైతే అట్లా బాగానే ఉంది. ఇప్పుడు ఇసుక తగ్గడం వల్ల పనులు అవుతున్నాయి, పనులు స్టార్ట్ అయిన బాగున్నాయి. ఇసుక రావడం, ఇసుక ఎక్కువ రేట్లు, ఇసుక లేని సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు చూసారంటే? ఏం ఇబ్బందులు అప్పుడు కష్టం ఉండేది మాకు. పనులు లేక ఎటు ఎక్కడ లేక హైదరాబాద్ వెళ్ళిపోవడం, చెన్నై వెళ్ళిపోవడం చేసేవాళ్ళం. గత 5 సంవత్సరాల్లో హైదరాబాద్, చెన్నై వెళ్ళారు మీరు? వెళ్ళాం మేము. పనులు లేక ఇబ్బందులు పడి. ఎన్ని రోజులు ఉన్నారు చెన్నైలో? చెన్నైలో ఉన్న ఒక సంవత్సరం 6 నెలలు ఉన్నాం. ఇసుక లేదని చెప్పి జస్ట్ దానికి ఆ ఒక్క విషయంలోనే వెళ్ళారు. వెళ్ళాం. ఇప్పుడు మరి లేదు, వచ్చాను బాగానే ఉంది. పనులు అయితే బాగానే ఉన్నాయి. మీ మేస్త్రి కూడా వెళ్ళారా చెన్నై? మేము వెళ్ళాం. కూలీలు మాత్రం అవుట్ ఆఫ్. అదే మరి ఇప్పుడు ఎలా ఉంది బాబు? ఇప్పుడు కూడా అలాంటివి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇసుక తగ్గిందా? బాగానే ఉంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఉచిత బస్సులు కూడా పెడతానా అంటున్నారు. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే అంటారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్? పడతాయి కదా. అవును, పర్లేదు, బాగానే ఉంది.
అదేవిధంగా ఇక్కడ ఏదైనా మనకి రోడ్లు కానీ ఏదైనా డ్రైనేజ్ లీక్ అయినా కానీ ఏరియాల్లో మంచిగా క్లీన్ చేయాలి, ఫినిషింగ్ చేసేయాలి రోడ్లు అని చెప్పి తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఈ ఏమైనా కనపడుతున్నాయి మీకు పని చేస్తున్నట్టు ఏమైనా కనపడుతున్నాయి? రోడ్లు బాగా అవుతున్నాయి, ప్రతి గల్లీలో రోడ్లు అవుతాయి, కాలువలు అవుతాయి, బాగానే ఉందండి. ఓకే, సరే మాటలు చెప్తారు, ఆ? మాటలు ఏం చెప్తారు ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. అంతలో చూసారు మరి ఎందుకంటే ఇప్పుడు నా వయసు చిన్నది కాదు, అదే అదే 90 దాటిపోయింది. మరి ఎంతమంది మీరు పెద్దోళ్ళు? మా కొడుకు ఒకడు కూతురు ఒకటి, అదే అదే అమ్మ నాన్న ఎవరు లేరు, అన్నయ్య లేడు, తమ్ముడు లేడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి, ఆయన పనితీరు ఎలా ఉంటుంది మీరు చూసారు కదా, గతంలో చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఈయన మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, బాగానే పరిపాలన చేస్తుంది. అవునా? అంటే గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత ప్రభుత్వం చూసారు కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడే బాగుంది, అప్పుడు బాగలేదు. ఎందువల్ల అంటారు, ఏమి ఇబ్బందులు పడ్డారంటారు? అప్పుడు కొన్ని విషయాల్లో కరెక్ట్ లేదు. అందువల్ల ఇప్పుడు పెద్దవాళ్ళకి పింఛన్ అనేది 4,000 చేస్తున్నారు, ముసలి కానీ ముసలమ్మలకు కానీ 4,000 పింఛన్ చేస్తున్నారు అన్నారు. మీ చుట్టుపక్కల సరౌండింగ్ జరిగినాయా? 4,000 చేస్తున్నారు, ఇస్తున్నారు. అదే కూడా వైట్ కార్డు ఏమైనా పీకేయడం జరుగుతుందా? ఇల్లు ఉందని చెప్పి, కరెంట్ బిల్లు ఉందని చెప్పి రేషన్ కార్డు పీకేయడం జరుగుతుందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా? అంటున్నారు కానీ మరి నాకు తెలియదు. అదే మేము వచ్చి ఇప్పుడు 8 సంవత్సరం అయిపోయి 9 నడుస్తుంది. పనిచేసేవాడిని, ఇప్పుడు మానేశాను. అక్కడ మన సిద్ధార్థ కాలేజీలో చేసాను, మోకాళ్ళ నొప్పుల వల్ల మానేశాను. అయినా మోకాళ్ళ నొప్పులైతే పని చేస్తాను. వాళ్ళు ఏడు చెప్తాను, జీతంలో సూపర్వైజరు 1000 రూపాయలు తీసుకుంటాను. ఏం పని చేసేవారు? తోటమాలి. తోటమాల, ఓకే. సో సూపర్వైజర్ ఎక్కువ తీసుకుని నీకు తక్కువ చేస్తారు, అలాంటి రాజకీయాలు. సర్లే, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఏమైనా మంచి రోజులు వస్తాయంటారా? నమ్మకం ఉందా? అవ్వచ్చు. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా బాబాయ్. అన్నారు కానీ మనకు తెలియదు ఇక్కడ, ఎందుకంటే మాకు పెట్టుకోలేదు, మాకు కార్డు లేదు. ఆధార్ కార్డులు ఇక్కడే చేయించాము, రేషన్ కార్డు ఇక్కడదే, కానీ మాకు సిలిండర్ గ్యాస్ బుక్ లేదు. ఓకే, ఇంకో మా ఓనర్ అమ్మకాడ గ్యాస్ బండ్ తీసుకొని పట్టించుకొని పెట్టించుకోండి. ఏదైనా ఇస్తాడు, అన్ని చేస్తాడని నమ్మకం, మాట మీద నిలబడే మనిషి అని చంద్రబాబు నాయుడు. అవ్వచ్చు, ఏమో ఫస్ట్లో లేదు, ఇప్పుడు ఏమో అవుతాడో లేదో చెప్పలేదు, చూడాలంట. బాబాయ్, నువ్వు చూసిన ముఖ్యమంత్రిలో ఏ మనిషి మంచి మనిషి అంటే ఏం చెప్తారు నీకు నచ్చిన వాళ్ళు? మాకు తెలిసిన మట్టుగా ఎవరు రాజశేఖర్ రెడ్డి, పెద్ద ఆయన. ఆయన ఫేమస్ చెప్పుకోవాలంటే 90% తిరగలేదు. ఆధార్ కార్డులు వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, ఆయన తతంగం ఏంటి మరి? ఆయన పర్వాలేదు ఓ మాదిరిగా. అయితే అతను రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడంటే ఆరోగ్యశ్రీ కార్డు అతనే దించాడు, ఇంకెవరు దించలే ఫస్ట్. ఎందుకంటే మీరు డబ్బు లేని వాళ్ళు, పేదోళ్ళు, మీరు ఎలాగ హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు కావాలంటే ఎలా పెట్టు, గవర్నమెంట్ సహకారం చేస్తుందని ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలని ఆలోచన కదమ్మా. ఈ గ్యాస్ సిలిండర్లు ఏమైనా ప్రజల్లోకి వచ్చిందా, అందినాయా మీకు? అందినాయి, అదే వాళ్ళే తెచ్చిస్తారు గ్యాస్ బండ్. అంటే ఎలా బుక్ చేసుకున్నారమ్మా? బుకింగ్ చేసుకుని డబ్బులు వెనకబడ్డాయా? బ్యాంకులో పడ్డాయి. బ్యాంకులో. మరి అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఉచిత బస్సులు కూడా పెట్టాలి అంటున్నారు కదా, ఉగాది నుంచి ఉచిత బస్సులు అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు ఉచిత బస్సుల మీద? పెట్టండి, మంచిదేగా. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీ పిల్లలకు కానీ ముందు స్కూల్కి వెళ్ళే పిల్లలకు పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళు, ప్రతి ఆడవాళ్ళకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళందరూ ఫ్రీ అంటున్నారు కదా, దీనివల్ల మీకు పిల్లలకి వెళ్ళే వాళ్ళకి కూడా మంచిదే అంటారా? ఛార్జీలు కలిసి వస్తాయా? పెద్దవాళ్ళకన్నా ముందు పిల్లలకు పెట్టుకుంటే మంచిది. మెయిన్ అంటే బ్యాగులు మొయ్యలేకపోతున్నారు నేను. మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫస్ట్ ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆయన మంచిదేనంటారా అలా ఆడవాళ్ళ గురించి ఆలోచించడం? గతంలో చూసుకుంటే మరి చిన్నపిల్లల్ని చంపేయడం, ఆడవాళ్ళు సేఫ్టీగా తిరగడానికి లేదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఎలా ఉందమ్మా బయటికి వెళ్ళడానికి కానీ? అట్లా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది అని అంటారు, నిజమే అంటారా మరి? లేదు, పర్లేదు, ఉండొచ్చు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా ఇల్లున్నా కూడా వైట్ కార్డు రేషన్ కార్డు పీకేస్తున్నారు గతంలో అన్నారు కదా, ఇప్పుడు అలాంటివి ఏమైనా పీకేస్తున్నారమ్మా? ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? లేదండి, కార్డు కొత్త ఇస్తాం అన్నారు, ఇంకా ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు, కొత్త వైట్ కార్డులు కూడా పెడతాను అంటున్నారు కదా అందరికి. అంటే కొత్త పింఛన్లు లేని వాళ్ళ పింఛన్లు కూడా కొత్తవి స్టార్ట్ చేస్తాం అంటున్నారు కదా, ఏమైనా చేస్తారని నమ్మకం అనేది ఏర్పడుతుందా? చంద్రబాబు నాయుడు నమ్మచ్చ గెలిపించుకున్నారుగా మరి.
చేస్తారులేండి, చేస్తా అన్నాక చేస్తారు ఆయన. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడిగా ఆయన మరి ప్రజలకు మంచి చేస్తున్నాడా? ఏమైనా కనపడుతుందా? కనబడుతుంది బాగానే. అంటే ఇంకా అమ్మఒడి కూడా ఏం పర్లేదు. ఓకే, ఇది కూడా ఆడవాళ్ళకి ఏదైనా పిల్లలకి చదువుకునే సపోర్ట్ కూడా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే పిల్లలు అన్నారు మరి, ఇంకా ఏమి ఒకటి చేసుకుంటూ రావాలి. ప్రజెంట్ మీకు అయితే వచ్చింది గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ వచ్చింది. గ్యాస్ సిలిండరే వచ్చింది. వరద డబ్బులు పడినాయి అమ్మా? వరదల డబ్బులు. మరి అన్నమాట మీద నిలబడే మనిషి అంటారా? చేస్తున్నాడు కదా చిన్నగా ఒక్కొక్కటి. చేస్తారులేండి, బాగానే ఉంది. లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, ఆయన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో సరైన జాబ్ ఫెసిలిటీ అనేది లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి మంచి కంపెనీస్ తేవాలని చెప్పి ఆయన విదేశాలు తిరుగుతున్నాడు. ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా మరి రాబోయే రోజుల్లో పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండిద్దంటారా? వస్తారండి, చేస్తారు. వాళ్ళు చేస్తామంటే చేస్తారు. వాళ్ళు మాట మీద పిల్లలు ఎక్కడ చదివేది? పిల్లలు ఎక్కడ చదివేది? ఇవే కానీ ప్రజెంట్ స్టడీ పర్పస్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎలా ఉంది ప్రజెంట్ ఇక్కడ? పర్లే బాగానే. రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్లు కానీ ఇక్కడ రోడ్ల సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రజెంట్? పర్వాలేదు బాగానే. ఇదివరకు డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్స్ ప్రాబ్లం అనేది చాలా ఇష్యూస్ చూసేవాళ్ళం కదా. బాగా ప్రాబ్లం అయి ఉండేది, ఇప్పుడు అలాంటిది చక్కగా ఎక్కడికక్కడ పట్టించుకొని అన్ని బాగా చేస్తున్నారు. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? బాబాయ్, ఇదివరకు అంటే మందు రేట్లు అనేది ఎలా ఉండేవి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్? 200 అమ్మాడు, ఇప్పుడు 100 రూపాయలకు వస్తుంది. అంటే ఇదివరకు ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చే అవకాశం ఉండేది కాదు. ఈ మందికి ఎడిట్ అయిపోయి రోడ్ల మీద ఉండేవారు. పని చేసి దానికే జరిపోయేది. ఇంట్లో ఆడవాళ్ళు తిట్లు, చీపురు కట్టలు తిరిగేశారు మమ్మల్ని. అంటే ఎందుకు అలాగా ఇబ్బంది, గొడవలు ఎందుకు వచ్చాయి? పొద్దుల్లో కష్టపడి వచ్చినప్పుడు అది కొంచెం తాగకపోతే ఒళ్ళల్లో నొప్పులు వస్తాయి. దానికి పెట్టేసాను 100 రూపాయలు, ఇప్పుడు 200 ఇచ్చేస్తాను, 100 రూపాయలు తాగుతాను. అంటే బేసిక్గా మీలాంటి ముట్ట వాళ్ళకంటే బేసిక్ 1000 రూపాయలైనా వస్తాయి. మీరంటే ఎంతో కొంత ఇవ్వగలరు. ఆటో డ్రైవర్ కానీ కూలీ చేసుకునే పని 500 వచ్చే వాళ్ళకి అయితే ఇంకా ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు? ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు? అంతే కదా. ఇప్పుడైతే ఫ్రీగా తాగుతాండ్రు, చక్కగా 200-300 ఇచ్చేస్తాను ఇంటికి, చక్కగా ఉంది. అంటే మందు అనేది లిక్విడ్ అనేది ఎలా ఉంది? అంటే ప్రీవియస్లో తాగడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? మందు ఎగట్టేముంది మరి, మందు తాగకపోతే మనం పని చేయలేము. ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మందు అనేది క్వాలిటీ లేకుండా వస్తుంది కదా. క్వార్టర్ బాగానే వస్తుంది. ఇప్పుడు క్వాలిటీ బాగుందా? ఇది ఒక క్వార్టర్ అయితే సరిపోయింది. అప్పుడు 2 క్వార్టర్లు వేసినా చాలేదు కాదు. ఆ ముద్ద కూడా ఆనందం తినేది కదా, ఆ తాగడము ఎక్కడ పడిపోవడము. అంటే ఏ ప్రభుత్వం అయినా ఏదైనా సరే మందు సౌకర్యాలు అనేది తాగడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లం అవుతున్నాయి, చనిపోతున్నారు చాలా మంది. మరి అలాంటి ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయి బాబాయ్ నీకు కనపడుతుంది? ఇప్పుడు ఏం లేదులేండి. ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటే? అదే అభివృద్ధి ఏమైనా కనబడిద్దా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కానీ, మంచి రోడ్లు కానీ ఏమైనా కనబడుతుంది? మేము ఇవ్వగలం, నేను ఇస్తాను కూడా, నా గ్యారంటీ. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఇప్పుడు ఇచ్చేస్తాడు కదా, కోన్లన్నీ ఇస్తాడు. కాకపోతే రాబోయే వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి అందరూ కొత్త వాళ్ళకి పెట్టుకుని ఇల్లులకి అప్పుడు వాడు పునాదులు వేసేసాడు, ఏం లేదు ఇప్పటికి. అవి అలాగే గాలి వెళ్ళిపోయి, మరి ఈయన ఎత్తాడు, నమ్మకం పెట్టాడు. ఇల్లు లేవని చెప్పి బాధపడుతున్నారు కదా కొంతమంది, ఇంకా రాలేదు, లేట్ అవుతుందని బాధపడుతున్నారు. 5 సంవత్సరాలు బాధపడలేదేంటి? ఆడేమి ఇచ్చాడేంటి? ఒకసారి ఛాన్స్ చూడమంట. ఏం చూశాడు వాడు? చూపించాడు, మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా, నాండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబాయ్, ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఊరు చివరిలో అలా కాదు, సిటీకి కొంచెం 10 కిలోమీటర్ల దూరంలో ఇలానే ఇస్తాను అని అంటున్నాడు కదా, ఇది నిజంగా ఇస్తాడంటారా? రాజరాజపేట ఇస్తాడు, ఈ చెత్తపేట కోండ్లు కట్టాడు కదా అప్పుడు ఆయన, అవి ఇచ్చేస్తాడు. గతంలో ఎక్కడెక్కడో ఊర్లు అవతల ఆయనేమో అడవుల్లో పడేశాడు, అవి కూడా పూర్తి అవ్వలేదు. ఏదో పునాదికి రాయలు ఇచ్చాడు, ఏదో చిన్న చిన్న పట్టాలు ఇచ్చేసాడు, అవి ఇప్పుడు పూర్తి లేదు, ఏం అవ్వలేదు. చాలా మంది అదే బాధపడుతుంటారు, ఇల్లు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. మరి గత 5 సంవత్సరాల్లో మద్యంలో కల్తీ జరిగిందని చెప్పి స్పిరిట్ ఎక్కువ కలిపారని అన్నారు, నిజమేనా? స్పిరిట్ వల్ల తాగేసి పడిపోయే రోజు, తిండి తినేవారు కాదు కాబట్టి వచ్చింది అనమాట. చాలా మంది చనిపోయారంట కదా. చనిపోయారు. మరి ఇప్పుడైనా మరి క్వాలిటీ మద్యమే ఇస్తున్నాడా? ఈడు వచ్చిన కానీ ఇప్పుడు మంది తాగేసి పలానాడు చచ్చాడు అనేసి ఇది లేదు, పేరు రాలేదు ఇంకా. రోడ్ల పరంగా ఎలా ఉంది? బాగానే వేపిస్తున్నారా? మన రోడ్లు అన్నీ వేస్తాడు, అన్ని పథకాలు ఏడు బాగానే పెడతాడు. 7,000 ఇస్తాను అన్నాడు ఫస్ట్లో, నేను ఎక్కగానే 7,000 ఇస్తాను, 7,000 ఇచ్చాడు, 4,000 చేశాడు, 4,000 ఇస్తాడు, ఇంటికే వస్తుంది. అది ఇంటికే వచ్చేస్తున్నారు ఫంక్షన్ కూడా. నమ్మొచ్చు అంటారు మరి చంద్రబాబు నాయుడు గారిని? దర్జా నమ్మొచ్చు. ఎందుకని అంత నమ్మకం ఏంటి? మీరు ఎంతో మందిని చూసుంటారు కదా సీఎంని. నిన్ను చూసి ఇందిరాగాంధీ కాండి, రాజీవ్ గాంధీ కాండి, కిరణ్ కుమార్ కాండి, రోసయ్య కాండి, అందరినీ చూసా.
ఈ పరిపాలన ఎవడు చేయలేదు. ఎవరు చేయలేదు. ఒక మాటలో ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు మంచివాడే అని అంత చెప్తాను. ప్రజలకు మంచి చేసే మనిషి మంచి అంటారా? చేస్తాడు. ఓకే బాబాయ్. నమ్మొచ్చు అంటారా అసలు చంద్రబాబు నాయుడు గారిని? నమ్మబొట్టాక జనం అందరూ ఈసారి గెలిపించింది. సూపర్ 6 పథకాలు ఏవి ఇంకా అమలు చేయట్లేదు అని అంటున్నారు కదా. త్వరలో అమలు చేస్తామని అంటున్నారు కదా. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, మరి అవి ఇస్తున్నారుగా అందరికి. వరదలకి డబ్బులు అవి కూడా అందుతున్నాయా? 3 వంతులు అందినాయి అందరికి. అక్కడక్కడ వాళ్ళకి కొంచెం అందలేదు కానీ అందరికి 3 వంతులు అందరికీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. ఏదైనా ఆచితూచి అడిగేస్తాడు, అనుభవం కల మనిషి అని అంటారు. అంతే కదా. మరి గతంలో చూసుకుంటే మనకంటూ రాజధాని లేదు, రాజధాని లేని ప్రజలుగా ఉన్నాం మనం. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. గతంలో మరి 3గా విభజించారు కదా, 3గా ఉంటే మంచిదా? ఈయన ఒకటి చేశారు కదా, ఒకటి ఉంటే మంచిదా? ఈయన ఒకటే చేస్తే మంచిది. 3 అంటే 3 ముక్కల్లాగా ఉండిద్ది. అమరావతి డెవలప్ అయితే చాలా మంచి జరుగుతుంది, చెందిద్ది, అభివృద్ధి కూడా ఎక్కువ ఉంటుంది. అవును. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? యువతకి ఉద్యోగాలు అవి వస్తాయని అనుకుంటున్నాము. వస్తాయి అనుకునేది ఏముంది, చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారు. ఎక్కడ ఏదైనా సర్వోపశాలి కాబట్టి సాధిస్తారు అతను. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఆయన తప్పు చేస్తే ఎవరిని ఊరుకోడు, శిక్షిస్తాడని అంటారు. నిజమేనా మాట? మరి కరెక్ట్గా చేయకపోతే మరి అలాగే అంత చేస్తారు కదా. కరెక్టే అది. పని చేయకపోతే పరుగులు తీపిస్తాడంట. తీపిస్తారు. అవును. ఆయనకి 75 సంవత్సరాలు, కానీ ఈ వయసులో కూడా అసలు ఆయన అంత ఇదిగా చేస్తున్నారు. పాటుపడుతున్నారు. దేశం అభివృద్ధి చెందాలని, అన్నిట్లో కల్లా ఆంధ్ర మనం బాగుండాలని చెప్పనేసి పాటుపడుతున్నారు. మరి చదువులు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు. మనకి ఇక్కడ ఏమీ లేదు, ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు, సరైన కంపెనీలు కూడా ఏం లేవు. మరి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆయన విదేశాలు తిరుగుతున్నాడు ఐటీ కంపెనీస్ తేవాలని. మరి వాళ్ళ అబ్బాయి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా ఐటీ కంపెనీస్ వస్తాయా పెద్దమ్మా? వస్తాయి. వాటి గురించి కష్టపడుతున్నారు. ప్రజలు కూడా వాటి గురించి ఎదురు చూస్తున్నారు. ఎక్కడో మన పిల్లలు దూర దేశాలకు వెళ్ళి చేయించిపోయింది అని చెప్పని అనుకుంటున్నారు. నమ్మొచ్చు అంటారా ఈ ప్రభుత్వాన్ని? నమ్మొచ్చు. నారా లోకేష్ గారు మరి ఆయన్ని చాలా విమర్శించారు. ఎన్ని మాటలు అనకూడదు అన్ని మాటలు అన్నారు ఆయన్ని. మరి ఈరోజు ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారు. ఇలాగన్నామే అని చెప్పని వాళ్ళే సిగ్గుపడుతున్నారు అన్నోళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన ఒక సినిమా నటుడు కూడా బాగానే చేశాడు, అందరికీ నచ్చాడు. అందుకనే అందరు కలిసి గెలిపించుకున్నాము. ప్రజలు కూడా చాలా భయపడ్డారు, అమ్మో సినిమా నటుడు గెలిపిస్తే అలా చేస్తాడో ఏంటో, ప్రజలకు మంచి చేస్తాడా లేదా అని. ఇప్పుడు ఆయన పనితీరు స్వయంగా చూస్తున్నారు. అలా అనుకున్నారు కదా, ఇప్పుడు ఆయన పనితీరు చూసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల మనుషుల్లాగా అందరిలో కలిసిపోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటున్నారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? మంచి అందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎమ్మటే దాన్ని పరిష్కరిస్తున్నారు. లోకేష్ బాబు కానీ ఆయన కానీ అన్నీ బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గర సమస్య వెళ్తే ఎమ్మటే పరిష్కరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా? మంచి రోజులు డెఫినెట్గా వస్తాయి. ఓకే అమ్మా. పెద్దమ్మ మీ పేరేంటమ్మా? తోటదుర్గ. ఓకే అమ్మ, పింఛన్ అనేది 4000 చేస్తా అన్నారు కదమ్మా ఈ ప్రభుత్వం. అంటే మీకు ఏమన్నా 4000 చేశారమ్మా లేదా? చేశారు 4000. ఎలా ఉంది ప్రజెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏరియాలో ఎలా ఉంది? మా ప్రభుత్వం బాగానే ఉంది, మా ఏరియా బాగానే ఉంది. ఒకటి వరదలకు వచ్చిందంటే వరదలకు అందరికి కొంతమందికి వచ్చే కొంతమందికి రాలా. నా పేరుకి కూడా రాలా. టిఫిన్ బండి పెట్టా, ఇంటికి పెట్టా, రాలా. మా అబ్బాయి పేరు మీద 10,000 పడ్డాయమ్మా, ఇంకా నీకు రావని చెప్పారు. మేము పట్టించుకోలేక వరదల సమయంలో అటు ఇటు జరిగినాయి, అమౌంట్ అనేది రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ ఏమైనా జరుగుతాయా? ఇంకేం జరిగా ఏముంది, జనాల కాడ రూపాయి లేదు, రూపాయి ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ఎందుకు అంత నమ్ముతున్నారేంటి? అంటే ఇంకా లేట్ జరుగుతుంది, ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అందినే అసలు మీకు? అందే మాకు అందే. అంటే ఉచితంగానే వచ్చినారా? ఉచితంగానే వచ్చింది అన్న. ముందు డబ్బులు కట్టాం, తర్వాత మా డబ్బులు మాకు పడ్డాయి. ఇదివరకు ఇక్కడ అంటే ఏమైనా ఇబ్బంది ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా జరిగేది, మిస్యూజ్ జరిగేది అని అంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి తిరగడానికి ఎలా ఉంది ఈ ఏరియాలో? సింగనగర్ కానీ, బాంబే కాలనీ కానీ ఈ ప్రాంతంలో ఎలా ఉన్నాయి? ఏరియాకి అలాంటి ప్రమాదాలు అయితే ఏం లేవు అయ్యా. దొంగతనాలని, ఆడవాళ్ళని ఏడిపిస్తామని అలాంటివి ఏం లేవు. ఇంకెక్కడైనా అయితే మనకు తెలీదు.
అంటే ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు ఇక్కడ అంటే రోడ్స్ కానీ ఏమైనా డ్రైనేజీలు ఏమైనా తప్పు ఉన్న రోడ్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ పట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ వచ్చి తిరుగుతున్నారమ్మా ప్రజలు? తిరుగుతారు, చూస్తారు, 2 రోజులు 3 రోజులకు వస్తారు, చూస్తారు. ఏమైనా చేయకపోతే చెప్తారు, ఈ పని చేయలేదని చెప్తాము. ఎందుకు నీకు అంత నమ్మకం ఈ ప్రభుత్వం మీద? చంద్రబాబు నాయుడు అభిమానం ఏంటి? ఫస్ట్ నుంచి మాకు అదే నాన్న, ఇప్పుడే కాదు, మేము చిన్నపిల్లలు కానీ మాకు అదే ఇష్టం. అది మరి అదే విధంగా అమ్మ మరి ఆడవాళ్ళకి కూడా అదే ఇష్టం, మా మనవాళ్ళకి కూడా అదే ఇష్టం. ఉగాది నుంచి ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అంటున్నారు. అది బస్సులు ఫ్రీ పెట్టడం మంచిదే అంటారా? అంటే బస్సులు ఫ్రీగా పెడితే ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటారు. మంచిది, ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు. ఆటో వాళ్ళకి ఇబ్బంది అట్లా ఉంచండి. బస్సులు ఇప్పుడు ఫ్రీ అంటారు, జనాలు ఎక్కుతారు, నెట్టుకుంటారు, తోసుకుంటారు, పడతారు, దెబ్బలు తగులుతాయి. అది మాత్రం దండగే. దీని ప్లేస్ లో ఏమైనా ఇస్తే బాగుంటుంది అంటారు ప్రజలకు? ఏమైనా నేను చెప్పలేనయ్యా, అది వాళ్ళ సంతోషం, మనం చెప్పకూడదు. ఆశ దురాశ ఉండకూడదు. ఏంది నాకు నా బతుకు తెరిపి ఉంది నాన్న, పెద్దదాన్ని ముసలిదాన్ని జాలి పడేమని చూస్తే సరే నాకు బతుకు తెరకు ఒక బండి ఇమ్మని అడుగుతున్నాను. నేను ఎవరిని ఏం అడగలేదు. చిన్న చిన్న ఉన్నాయి, అలాంటి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తే ఈ ప్రభుత్వం ద్వారా మీకు అంటూ సహాయంగా ఉంటుంది. అది ఇంకా 4,000 డైరెక్ట్ మీ ఇంటి దరిదాపుల్లోకి వచ్చేస్తున్నారా? ఇక్కడికి వచ్చే ఇస్తారమ్మా, ఎవరింటికి వాళ్ళకి అన్నీ ఎవరికి అందవలసిన వాళ్ళకి అందజేస్తారు. ఎక్కువగా మనం వినేవాళ్ళం కదా, 4,000 3,000 గా 4,000 కానీ ఇచ్చేటప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు అలా తీసుకుంటారు. అస్సలు రూపాయి కూడా తీసుకోరు. ఆ 4,000 అలా మా చేతికి ఇచ్చేస్తారు, ఫోటో తీసుకుంటారు, వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. అంటే కరెంట్ బిల్ ఎక్కువ ఉందని చెప్పి పింఛన్ పీకేయడం, ఇల్లు ఉందని చెప్పి పింఛన్ పీకేయడం అలాంటి ఏమైనా? మాకు ఇంతవరకు అలాంటి ఏం లేదు నాన్న. కరెంట్ బిల్లు అయితే కొద్దిగా ఎక్కువే వస్తున్నాయి, కరెంట్ బిల్లులు. అది మాత్రం కొంచెం చూడాలి. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? ఏమా చంద్రబాబు నాయుడు గారిని నమ్మొచ్చా? మేము నమ్మే కదా నాన్న, ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం. ఎందుకు పెద్దమ్మా? ఒక సంవత్సరం పడ్డాం, ఒక 5 ఏళ్ళు పడ్డాంగా నరకం, పన్నులు లెక్క పాటలు. ఈ వరదలు వస్తే కనీసం ఈ వేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా మాకు పొట్టలు నింపాడు. కంటి నిండా నిద్రపోయాం. కరోనా వచ్చి జనాలు కనీసం ఎలాగున్నారో ఏంటని ఎవరైనా వచ్చారా? ఆయన ఎవరంటారు వాళ్ళు, ఆయన ఏమంటారు మాకు తెలియదు. కానీ ఎమ్మెల్యే ఎవరో మరి, ఆయన ఎమ్మెల్యే అనుకోపోని మరి పక్కన ఉంటారు కదా, వాళ్ళైనా వచ్చి ఏంటమ్మా ఎలాగుంది, వాడుకోట్లో ఎలా ఉందని అడిగారా? ఎవరు అడగల. మా కార్బేటర్లు కానీ రోజు ఆయన కూడా కార్బేటరే, వాళ్ళు వాడే భర్తలు. మాకు మాత్రం ఈ వాడకట్టుకు కన్నానా ఇది మాత్రం తీసే పని లేదు. నేను బతుకున్నాను, నా చంద్రబాబు నాయుడుకే వేస్తాను నేను. అది గత 5 సంవత్సరాలు చేయని పరిపాలన 6 నెలల్లో కూట ప్రభుత్వం చేసిందండి. ముఖ్యంగా పేద ప్రజల కోసం వేసిపెట్టి ఈరోజు కార్మికులందరికీ కూడా పని కల్పించి వారి జీవన విధానంలో మెరుగుపరచడంలో చాలా కీలక పాత్ర పోషించింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాదు కార్మిక వర్గాలు ఎక్కడికన్నా పనికి వెళ్ళినా మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే సిటీలో కానివ్వండి, అర్బన్ ప్రాంతాల్లో కానివ్వండి, జనాల నిస్పర్ధలను బట్టి ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. అది కూడా ప్రజలు చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. మరియు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో యువనాయకుడు నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా అతి తక్కువ టైంలోనే దాదాపు దావోస్ పర్యటన కానివ్వండి, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తగా ఆంధ్రప్రదేశ్ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు, అది గవర్నమెంట్ అవ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలే కానివ్వండి, ఏదైనా కార్పొరేషన్ ఉద్యోగాలే కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళను సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది. అన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు. యావత్ ప్రపంచం మన తెలుగు వారి అంతా కూడా దాన్ని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్లు, దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 4-5 మినిస్టర్లు దావోస్ పర్యటనకి వెళ్ళి దాదాపు ఎన్నో కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అవుతున్నాం అనేది మాకు సంకల్పం ఉంది. డెఫినెట్గా యువతని మంచి మార్గంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. అంతేకాదు ఈనాడు ప్రభుత్వం ఇచ్చిన మాట పరంగా అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన 3 నెలలు కలిపి ఫస్ట్ నెల 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఈనాడు సచివాలయం సెక్రటరీలతో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ అందించి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరే, బేసిక్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని ప్రీవియస్లో చాలా మాట్లాడినారు. ఇప్పుడు ఆయన ప్రతి లొకేషన్కి వెళ్తున్నారు కదా, ప్రతి కంట్రీకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా వరకు చాలా మాట్లాడినారు, పప్పు అన్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆయన్ని పనితీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? గత మాటల మీద మీ అభిప్రాయం? నారా లోకేష్ గారు పెరిగిన విధానం, తండ్రి గారేమో ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు, తాతగారు ముఖ్యమంత్రి, ఆయన విదేశాల్లో ఉన్నతమైన చదువులు చదువుకొని
కొద్దిగా తెలుగు ట్రాన్స్లేషన్కి ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని ఆనాటి అధికార పక్షం వైసీపీ ప్రభుత్వం అనేక నిందలు వేసింది. పప్పు అన్నారు, దేనికి పనికిరాడన్నారు. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఆయన పనితీరు నడుస్తుంది. ఆయన వాక్చాతుర్యం కానీ మాట్లాడే విధానం కానీ నిన్నగా మన ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను ఇది ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల తెలుగు ట్రాన్స్లేషన్ చేయలేకపోయాను, ఇప్పుడు పూర్తిగా తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం కునికి పుచ్చుకొని ఈరోజు ఎక్కడ ఏ విధంగా మెదగాలో, ఎక్కడ ఏ విధంగా తగ్గాలో, ఎక్కడ ఏ విధంగా అండగా ఉండాలో ప్రజలకి ఆ విధంగా నడుస్తూ మంచి పరిపాలన చేయడంలో మంచి రాటి తేరాడన్న దానికి మనం చూస్తున్న పరిస్థితులు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలు కూడా నారా లోకేష్ పట్ల కూడా పెద్ద ఆకర్షితులయ్యారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడింది. డెఫినెట్గా నారా లోకేష్ అనే వ్యక్తి ఒక ఉన్నతమైన చదువుకొని ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వం పట్టుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాలే కాదు భారతదేశ రాజకీయాల్లో అతని దృష్టిని ఆకర్షించే స్థాయిగా ఆయన ఎదిగాడు. ఓకే అండి, ఇప్పుడు యువతకి నార్మల్గా చూసుకుంటే స్టడీస్ అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సరైన ప్లాట్ఫామ్ అనేది లేదు ఉద్యోగ పరంగా చూసుకుంటే. ఒక ఐటీ మినిస్టర్ గారు ఆలోచన ప్రకారం మరి ఆయన నిజంగానే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీస్ కానివ్వండి, యువతకి నిరుద్యోగ సమస్య అనేది తీరుతుందంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా రాబోయే రోజుల్లో? డెఫినెట్ అమ్మ, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు 16 లక్షల కోట్ల రోడ్డు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తారని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈరోజు వరకు యువతకి ఈరోజు డోకాలని లేకుండా మంచి మార్గంలో ఉద్యోగాలు, ఉపాధి అన్నీ జరిగాయి. మధ్యలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పరిపాలన ఇస్తాడేమని సైకో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల ఈ రాష్ట్రం దాదాపు ఒక 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అది మీరు అందరూ చూశారు. డెఫినెట్గా ప్రజలు కూడా ఒక్కసారి 5 ఏళ్ల పరిపాలన చూసి అమ్మో జీవితంలో ఇలాంటి పరిపాలన వద్దు, మనం చేసిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దాదాపు 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కోకట వేలతో పీకేసి ఈనాడు అన్ని వర్గాలు, కార్మిక వర్గాలు కానివ్వండి, రైతాంగమైనా కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, యువతే కానివ్వండి పెద్ద ఎత్తున చైతన్యవంతులపై ఎప్పుడు చూడని విధంగా మ్యాండేట్లు ఇచ్చారు. ఒక్కొక్క అభ్యర్థికి 50,000, 60,000, 70,000 మ్యాండేట్ ఇచ్చి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈనాడు జరిగే ప్రతి ఒక్క పాలసీల మీద ఐటీ మినిస్టర్ నారా లోకేష్ పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. యువతకి భరోసాగా ఉంటారు, ఉద్యోగాలు కల్పించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు. కొంత టైం పట్టిద్ది. డెఫినెట్గా ఈ 5 ఏళ్ల పరిపాలనలో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాబోతున్నాయి. డెఫినెట్గా పెద్ద పెద్ద ఉద్యోగాలు అందరికీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉంది. దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా ప్రయత్నం చేస్తారు. దాన్ని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కూటమి నాయకత్వంలో ఉన్న అధినేత నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా యువతదే ఉంటుంది, యువతకే ఉద్యోగాలు ఉంటాయి. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అవునండి, గత ఐటీ మినిస్టర్ ఒక కీలుబొమ్మలాగా మారిపోవడం జరిగింది. కనీసం ఈనాడు కూడా పెట్టుబడులు ఆకర్షించడం తెలియలేదు. కనీసం ఐటీ సంస్థలతో మాట్లాడి ఐటీ నిపుణులతో చర్చించి ఉద్యోగాలు ఇద్దాము ఏం చేయాలనే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ రోజు ఒక ఐటీ మినిస్టర్ అకాల మరణం చెందడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో మనిషి తీసుకోవడం జరిగింది. ముందు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం చేసిన తప్పులకి ఇక్కడ ఉన్న పారిశ్రామికలే కానివ్వండి, ఐటీఐ కానీ అందరూ కూడా పారిపోవడం జరిగింది. ఐటీని ఇప్పుడిప్పుడే మనం ప్రోత్సహిస్తున్నాము. డెఫినెట్గా మీరు చూడని ఐటీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అలాగే మన వైజాగ్ సిటీని పూర్తిగా హైటెక్ సిటీగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడే మన మైక్రోస్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అన్నీ కూడా రాబోతున్నాయి. పెద్ద ఎత్తున యువతకి మంచి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అమరావతి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అమరావతి మీరు చూస్తున్నారు కదమ్మా, రాష్ట్రంలోని మనం ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి రావడానికి సరైన ప్లేస్ అని అమరావతిని ఆ రోజు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలో ఎంపిక చేయడం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వం బాగానే చాలా స్పీడ్గా దాదాపు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 32,000 ఎకరాలు సేకరించడం అంటే ఆషామాషి కాదు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 32,000 ఎకరాల భూమి ఇవ్వటం ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరగలేదు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చూసి ఇచ్చారు. దాన్ని నీరుగార్చిన ప్రభుత్వం గత 5 ఏళ్ళు చేసిన ప్రభుత్వం నీరుగార్చి 3 ముక్కల రాజధాని చెప్పేసి రాష్ట్రంలోని
చాలా ప్రజలను గురి చేశారు. అలాగే పారిశ్రామికలను అనేక విధాలుగా గురి చేశారు, కన్ఫ్యూజ్ చేశారు. ప్రజలందరూ కూడా అన్నీ కూడా తెలుసుకొని ఒక ఐక్యతగా మనకు అమరావతి ఒకటే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి అమరావతిని ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. వచ్చిన మరుసటి రోజు నుంచి ఈరోజు అమరావతి పరుగులు పెట్టడం స్టార్ట్ అయింది. వర్క్ డెఫినెట్గా ఈ 5 ఏళ్ళలో అమరావతిని పూర్తిగా డెవలప్ చేస్తారు. రాజధానిని పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రంగా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి జరుగుద్ది. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగిద్ది. డెఫినెట్గా ఉన్నతమైన రాజధాని చూస్తాం. మనం హైదరాబాద్ని అయితే హైటెక్ సిటీ కానివ్వండి ఎలా అయితే డెవలప్ చేశారో అంతకన్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దానికి ఈ మధ్య నిధులు కూడా కేటాయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే పోలవరానికి చూస్తే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. డెఫినెట్గా 27-28కి డెఫినెట్గా అమరావతి మ్యాక్సిమం 70-85% అంతా పూర్తి అయిపోద్ది. పోలవరం అయితే 100% పూర్తయిద్ది. రాష్ట్రం రాబోయే రోజు సస్యశ్యామలంగా ముందుకు సాగిద్ది. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు కూడా ప్రతి ఒక్కరు కూడా 1/1 అమలు చేస్తాము. మీరు చూసే ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఇచ్చాము, అలాగే గ్యాస్ బండ్లు ఇస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు తల్లికి వందనం పథకం కూడా రేపు జూన్లో అమలు చేస్తున్నారు. అలాగే బస్ సర్వీస్ కూడా ఇది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా అది ఒక ఏజ్ లిమిటెడ్గా పెట్టి మహిళలకు మాత్రమే సమకూర్చాలన్న సంకల్పంతో ఉన్నారు. దాని విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నారు. ప్రతిదీ కూడా అమలు చేస్తాము. రాబోయే 2024 ఎన్నికల్లో ఈనాటి ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతిదీ కూడా అమలు చేసే ఎన్నికలు వెళ్తాము. డెఫినెట్గా ఘన విజయం సాధించడానికి ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా సంకల్పంతో ఉన్నారు. ఈనాడు స్థానిక సమస్యలే కానివ్వండి, ఏ సమస్య వచ్చినా కూడా స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాము. మేము కూడా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేస్తున్నాము. ఎక్కడ మీరు కూడా సర్వే చేయండి. మంది చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో 100కి 80% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనేది మా సంకల్పం. ఓకే.